లేదు ఆల్రెడీ యాజ్ ఐ సెడ్ ఈ సర్చింగ్ ఎక్కువైపోయింది లక్షద్వీప్ గురించి. సో ఒక్కసారి ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇదంతా చూసారంటే ఆటోమేటిక్గా ప్రజలు కూడా అట్రాక్ట్ అయ్యే పరిస్థితిలో మనం మొదటి నుంచి చూస్తాం. సురేష్ గారు ఒక్కసారి ఇక్కడ సో అమర్నాథ్ గారు సో పొలిటికల్గా కూడా దీని గురించి చాలా విషయాలు డిస్క్రైబ్ చేశారు. అట్ ద సేమ్ టైం స్ట్రాటజికల్గా ఇందాక నేను అడిగినట్టు మొహమ్మద్ మొయిజు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా అక్కడ ముఖ్యంగా చైనాకి సపోర్ట్ ఇవ్వడం అనే అది నడుస్తోంది. సో ఇది ఎలాంటి దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అటువైపు నుంచి, అండ్ దానికి కౌంటర్గా ఇండియా ఏం చేస్తున్నట్టు లక్షద్వీప్ విషయంలో? లక్షద్వీప్ లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ప్రెసెన్స్ ఓకే. అంటే ఈ ప్రీవియస్ ప్రెసిడెంట్ ఇండియాతో చాలా క్లోజ్ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు దాకా మనం వాచ్అవుట్ జోన్ అని పెట్టుకున్నాం. వాచ్అవుట్ జోన్ అంటే బేసిక్లీ అక్కడి నుంచి వెళ్తున్న షిప్స్ ని ఒకసారి స్పాట్ చేయడం, వాళ్ళని ట్రాక్ చేయడం నడుస్తుంది. బేసిక్లీ సౌత్ చైనా నుంచి వచ్చే చైనీస్ షిప్స్ అన్ని మలాకా స్ట్రైట్స్ నుంచి గల్ఫ్ వైపు వెళ్తుంటాయి. ఇప్పుడు మొన్న కూడా చూసాం, శ్రీలంకలో ఒక చైనీస్ షిప్ వచ్చేసి సైంటిఫిక్ స్టడీ అని చెప్పేసి పార్క్ చేసుకున్నారు. ఇట్లాంటి చాలా నడుస్తుంటుంది. చైనాకి ఏంటంటే వాళ్ళు ఈ వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఒకటి పెట్టారు. అది కాకుండా మిగతా కూడా దే ఆర్ సపోర్టింగ్ మెనీ నేషన్స్, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ నేషన్స్, యూరోప్ లో కొన్ని నేషన్స్ ని. అది కాకుండా చాలా మటుకు ఇట్లాంటి చిన్న చిన్న ఐలాండ్స్ ని సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే విపరీతంగా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పే చేయలేకపోతారు. పే చేయలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని తీసి పక్కన పడేసి కొత్త గవర్నమెంట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. కొత్త గవర్నమెంట్ రాకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న గవర్నమెంట్ ని వాళ్ళు ఏమంటారంటే, సరే మీరు డబ్బులు కట్టలేకపోతున్నారు కదా, మాకు మీ పోర్ట్ ఇచ్చేసేయండి, మీ ఎయిర్పోర్ట్ ఇచ్చేసేయండి, మిగతా ఏమైనా ఐలాండ్స్ ఉంటే అది కూడా మాకు ఇచ్చేసేయండి. ఇది నడుస్తుంది. సో ఇది కాకుండా ఉండడానికి చాలా మటుకు ట్రై చేస్తున్నారు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. మన శ్రీలంకని ఎట్లా డెవలప్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం, అట్లనే మన మాల్డీవ్స్ ని కూడా మనం డెవలప్ చేసుకుంటాం. కానీ వాళ్ళు చైనీస్ ట్రాప్ లో పడిపోయారు. ఆయన అయితే టోటలీ ప్రో చైనీస్. వాళ్ళే డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ కి ఆయనకి, దాంతో ఆయన ఎలక్షన్ గెలిచారు. సో మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి మన ఫ్యూచర్ చూడాలంటే ఇండియా చాలా మటుకు అట్లాంటి ఐలాండ్స్ ని అక్కడిక్కడ, ఈవెన్ బ్రూనై లాంటి ఐలాండ్స్, వెరీ రిచ్ ఐలాండ్. సుల్తాన్ ఆఫ్ బ్రూనై అనేది ఆయన వాళ్ళ రిచెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి ఆయిల్ వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్, రెవెన్యూ ప్రోడక్ట్. మారిషియస్ ఒకటి ఉంది, సెషల్స్ లో కొన్ని సంవత్సరాల ముందు ఒక మిలిటరీ కూ జరిగితే ఇండియన్ ఆర్మీని పంపించి ఒక క్విక్ రియాక్షన్ ఫోర్స్ ని పంపించి అక్కడున్న వాళ్ళ ఆర్మీని సబ్డ్యూట్ చేసుకుంటారు సెషల్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నిన్న కూడా చూసాం, మనం ఒక ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ ఢిల్లీ సోమాలియా వైపు వెళ్తున్న ఒక హైజాక్ చేసి తీసుకెళ్తున్న ఒక షిప్ ని అడుగుతున్నారు, లైబేరియన్ ఫ్లాగ్ రిజర్వ్ మరైన్ కమాండర్. సో ఇండియా ఇస్ ఆల్సో గ్రాడ్యువల్లీ ఎక్స్పాండింగ్ ఇట్స్ స్కోప్. ఎందుకంటే మనం చూస్తున్న చాలా మటుకు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఆయిల్, ఎస్పెషల్లీ రెడ్ సీ నుంచి వస్తున్న ఆయిల్ మీద హుతీలు దాడి చేస్తున్నారు. మన ఇండియన్ షిప్స్ కూడా 2 షిప్స్ కూడా దాకింది. కానీ ఇప్పుడు ఇండియా కూడా అక్కడ 3 డెస్ట్రాయర్లు పెట్టారు, 4వ డెస్ట్రాయర్లు పంపిస్తున్నారు. యుఎస్ ఏమో నేటోతో సహా వాళ్ళ కసరత్తు చేస్తుంది. సో గ్రాడ్యువల్లీ ఇండియన్ ఓషన్ ఇస్ బికమింగ్ అ బిగ్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ చైనాని అడ్డుకోవడానికి భారతదేశంతో ఉన్న క్వాడ్, అని ఆస్ట్రేలియా, యూఎస్, వీళ్ళు అట్లాంటి దేశాలు కలిసి చేసిన క్వాడ్ ఒకటి ఉంటుంది. దే ఆర్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్. అది కాకుండా మిగతా యుఎస్ కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఇండియాని ఎందుకు సపోర్ట్ చేస్తే యుఎస్ కి అంత సడన్ గా ప్రేమ ఏమి రాలేదు. దే వాంట్ టు కౌంటర్ చైనాని కౌంటర్ చేయడానికి ఇండియానే అక్కడ ఉంది. పాకిస్తాన్కి వెళ్ళారు, బంగ్లాదేశ్కి వెళ్ళారు, మయన్మార్కి వెళ్ళారు. సో దే వాంట్ టు యూజ్ ఇండియాని యూజ్ చేసి ఇండియా నుంచి ఆ కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజన్ మన నేవీ సహాయంతో, మన ఆర్మీ సహాయంతో, మన ఎయిర్ ఫోర్స్ సహాయంతో అది ఎంటైర్ ఇండియన్ ఓషన్ మలకా స్ట్రైట్ నుంచి రైట్ అప్ టు ద గల్ఫ్, దే వాంట్ ఇండియన్ నేవీకి ఒక పెద్ద రోల్ ప్లే చేయాలని చెప్పిస్తున్నారు. సో దానికి ఇప్పుడు నడుస్తున్న కసరత్తులన్నీ. సో దాని ప్రకారం చైనా ఏం చేస్తుందంటే కౌంటర్ గేమ్ ఆడుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడో అన్స్టేబుల్ రెజ్యూమ్స్ ఉన్నారు, చిన్న రెజ్యూమ్స్. బంగ్లాదేశ్ చూడండి, బంగ్లాదేశ్ ఏం నడుస్తుంది. బంగ్లాదేశ్ లో ఇప్పుడున్న ప్రధానమంత్రికి వ్యతిరేకంగా యుఎస్ గవర్నమెంట్ ఇంకొక పొలిటికల్ పార్టీకి స్పాన్సర్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడున్న ప్రధానమంత్రి షేక్ హసీనా వాజీని స్పాన్సర్ చేస్తున్నారు. సో వీళ్ళ నడుమిట్లో ఈగో క్లాష్. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇంటర్ఫియర్ కాకండి ఇండియా దగ్గర చెప్తాను. ఇండియా ఏమంటున్నారు, మీరు ఇంటర్ఫియర్ కాదని యుఎస్ కి చెప్తారు. సో ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఈ కంప్లీట్ జోన్, అది మనం చెప్పినట్ల మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్ళే ఇండియన్ ఓషన్ రీజన్ నుంచి వెళ్ళేది ఇండియాకి ఒక ఎకనామిక్ ఇంట్రెస్ట్. అది ఇంటర్నేషనల్ వాటర్స్ ఉండొచ్చు, కానీ ఇండియాకి ఒక ఇంటర్నేషనల్. ఇంకోటి అడ్వాంటేజ్ ఇండియాకి ఏంటంటే, థాయిలాండ్ వైపు వెళ్తున్నప్పుడు మీరు చూస్తే
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ థాయిలాండ్ కి దగ్గరగా ఉంది ఇండియా కదా. సో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి ఇండియన్ ఎకనామిక్ జోన్ అంటారు. మనకు ఒక సర్టన్ నాటికల్ మైల్స్ దాకా మన ఎకనామిక్ జోన్ ఉంది. అట్లనే అటువైపు కూడా మన లక్షద్వీప్ వైపు కూడా చూస్తే మనం వీఆర్ కాలింగ్ ఇట్ అవర్ ఎకనామిక్ జోన్. కానీ అక్కడ మనం కవరాటి ఐలాండ్ ఒకటే పక్కన పెడితే మిగతా ఐలాండ్స్ ఎక్కువ మనం డెవలప్ చేయలేము. అకాటీలో కొన్ని స్పోర్ట్స్ నడుస్తుంది. అది కాకుండా మినికాయ్, సార్ మినికాయ్ గురించి మాట్లాడారు. మినికాయ్ ఇస్ వెరీ క్లోజ్ టు మాల్డీవ్స్, అంటే జాగ్రఫికల్. ఇన్ఫాక్ట్ అక్కడ మాట్లాడుతున్న భాష మహి అంటారు దాన్ని. ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మాల్డీవ్స్. సో అక్కడ ఉన్న ప్రజలు పాసిబ్లీ మాల్డీవ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వేరే కవరాటి ఐలాండ్ లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఆర్ నాన్ ఐలాండర్స్, అంటే వాళ్ళు బయట నుంచి సార్ చెప్పినట్ల మిగతా ప్లేసెస్ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలా మంది కవరాటి ఐలాండ్ లో ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో డెవలప్ చేయాలంటే డెఫినెట్ గా డెవలప్ చేయాలి, కానీ వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దానికన్నా ఎక్కువ ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోదీ గారు చేసిన మెయిన్ పార్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకుని, మోదీ గారిది ఇన్ఫ్లుయెన్స్. మన వాజ్పేయి గారు కుమరకం అని కేరళలో ఒక చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు టూరిస్ట్ ఫేమస్ అయిపోయాయి. కానీ ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారు అక్కడ కుమరకంకి వెళ్ళి ఒక వారం అక్కడ ఉన్నారు ఆయన. సో బ్యూటిఫుల్ ప్లేస్. నేను చాలాసార్లు వెళ్ళాను. మా వైఫ్ వాళ్ళ ఇల్లు అంటే యాన్సిస్ట్రల్ హోమ్ అక్కడ ఉందన్నమాట, కుమరకం. కృష్ణ కోటయ్య వాజ్పేయి గారు వెళ్ళి ఇక్కడ కవితలు రాశారు అక్కడే, మ్యూజింగ్స్ ఫ్రమ్ కుమరకం అని చెప్పేసి. అది చాలా ఫేమస్ అయిపోయింది. అప్పుడు దాకా కుమరకం అనే ఐలాండ్ ని చాలా మంది వేస్తే తెలియదు. అంటే ఐలాండ్ కాదు, ఇట్స్ బ్యాక్ వాటర్ అని చెప్పొచ్చు. 3 వైపులు నీళ్ళు ఉంటుంది కంప్లీట్ గా. సో అష్టముడి లేక్ అని ఒకటి ఎవరికి తెలియదు. కానీ సడన్ గా ఇప్పుడు కుమరకం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ సాట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. బ్యాక్ వాటర్ క్రూజింగ్ కానివ్వండి, హౌస్ బోట్స్ కి కానివ్వండి, ఒకవైపు ఆలపి ఒకవైపు కుమరకం ఉంది. సో కుమరకం బికేమ్ ఫేమస్ బికాస్ వాజ్పేయి జీ వెంట్ దేర్ అండ్ రోట్ పోయమ్స్. ఆయన ప్లేస్ గురించి మాట్లాడే చాలా బాగుంది. మోదీ గారు అదే చేశారు. మోదీ గారు అదే చేశారు. ఈ వెంట్ టు లక్షద్వీప్ అండ్ సెట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, ఎంత బాగుంది, మన అందరూ వెళ్ళి అక్కడ వెళ్ళాలి. కానీ ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి, దానికి ఓపెన్ గా మనం చేయలేము. జస్ట్ లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ ఐలాండ్. చాలా ఈకో సెన్సిటివ్ ఏరియా. మనం ఈ టూరిస్ట్ వచ్చి మొత్తం ఓవర్ రన్ చేసేస్తే లదాఖ్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది అదే లదాఖ్ సెనారియో ఈవెన్ లక్షద్వీప్ లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.